స్వాగతం అండి అందరికీ జిఆర్ఈ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా. అందరూ బాగుండాలి, అందరికీ ఇల్లు ఉండాలి, అదేనండి మా ఉద్దేశం. ఈరోజు మీకోసం ఒక చిన్న సలహా తీసుకొని వచ్చానండి. ప్రతి ఒక్కరు కూడా ఇండ్లు లేదా కమర్షియల్ ప్రాపర్టీ కొంటున్నారండి. కొనే ముందు డాక్యుమెంట్స్లు క్షుణ్ణంగా పరిశీలించుకుంటున్నారు. చాలా మంచి పని అండి. కాకపోతే ఆ ప్రాపర్టీ ఎవరైతే మనల్ని అమ్ముతున్నారో వారి పేరు మీద మున్సిపాలిటీలో లేదా పంచాయతీలో లేదా కార్పొరేషన్లో పన్ను ప్రాపర్టీ ట్యాక్స్ అతని పేరు మీదనే ఉందా లేదా అనేది పరిశీలించుకోవడం లేదండి చాలా మంది. ఇది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఎవరైతే మనకు ప్రాపర్టీ అమ్మిన వ్యక్తి ఉంటారో ఆయన పేరు మీదనే ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటే మనకు ఎలాంటి అభ్యంతరం లేదండి. వెంటనే మనం వెళ్ళి మార్చుకోవచ్చు మ్యూటేషన్ ఫీజు కట్టి. అమ్మిన వ్యక్తి పేరు మీద కాకుండా వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద లేదంటే అతనికి ఇంకొక వ్యక్తి అమ్మింటారు కదండి, ఆయన పేరు మీద ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటూ రిజిస్ట్రేషన్ ఇతని పేరు మీద ఉండి అతని వద్ద నుండి మనం కొనుగోలు చేస్తూ ఉంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందండి. అలాంటి సమయంలో మీరు ఏం చేయాలంటే ప్రాపర్టీ కొనేటప్పుడు డాక్యుమెంట్ చూసుకున్న వెంటబడే ఆ వ్యక్తి పేరు మీద ప్రాపర్టీ ట్యాక్స్ వస్తుందా లేదా అని చెప్పేసి క్షుణ్ణంగా గమనించుకోవాలండి. మీరు అలా గమనించుకోవాలంటే మీరు సింపుల్గా ఈజీగానండి గవర్నమెంట్ పురమిత్ర అనే ఒక యాప్ ఉందండి. ఆ యాప్ని మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని కేవలము మీ ఎవరైతే ఇల్లు కొంటున్నారో ఆ ఇంటి డోర్ నెంబర్ను ఆ పురమిత్ర యాప్లో ఎంటర్ చేస్తానే ఎవరి పేరు మీద ప్రాపర్టీ ట్యాక్స్ వస్తుందని వెంటబడి తెలిసిపోతుందండి. కాబట్టి పురమిత్ర యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు కొనుగోలు చేసి ఇంటి డోర్ నెంబర్ని ఎంటర్ చేసి ఎవరి పేరు మీద ప్రాపర్టీ ట్యాక్స్ వస్తుందని తెలుసుకున్న తర్వాత మీరు ఎవరి ప్రాపర్టీ అయితే కొంటున్నారో ఆ వ్యక్తికి తెలియపరచండి. ప్రాపర్టీ ట్యాక్స్ నీ పేరు మీద లేదు, నీవు నీ పేరు మీద మార్చుకున్న తర్వాతనే పేమెంట్ చేస్తాము, రిజిస్టర్కు వెళ్తాము, అంతవరకు వెళ్ళమని చెప్పండి. ఎందుకంటే ఆ వ్యక్తి పేరు మీద ఉండి ఆ వ్యక్తి జీవించి ఉంటే పర్వాలేదండి. ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఉండి వాళ్ళు చనిపోయి ఉంటే వాళ్ళ డెత్ సర్టిఫికెట్, వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా మున్సిపాలిటీలో అడుగుతారండి. అప్పుడు మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మీరు కొనే ఆస్తిని మున్సిపాలిటీ యొక్క పన్నులు కూడా మీరు ఎవరి వద్ద అయితే కొంటున్నారో ఆ వ్యక్తి పేరు మీదనే ఉండాలండి. కాబట్టి ఇలాంటి మంచి మరిన్ని చిట్కాల కోసము, సలహాలు, సూచనల కోసము మా పేజ్ని ఫాలో అయిపోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము వీటన్నిటిలో కూడా జిఆర్ఈ ప్రాపర్టీస్ని ఫాలో అయిపోండి. మరిన్ని మంచి సలహాలు మీకోసం తెస్తూనే ఉంటున్నానండి. జిఆర్ఈ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు.